బ్యాక్ టు మై ఛానల్. మనకి సీటెట్కి సంబంధించిన మోషన్ టాపిక్ మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. మోషన్, ఎనీథింగ్ దట్ మూవ్స్ చేంజ్ ఇట్స్ పొజిషన్ విత్ టైం. ఓకే, స్ట్రైట్ లైన్ మోషన్, రెక్టిలీనియర్ మోషన్. ఓకే, స్ట్రైట్ లైన్ మోషన్ మనం ఏమంటారు? రెక్టిలీనియర్ మోషన్. మనం ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా దాన్ని మనం మూవ్ చేసినప్పుడు కానీ దాని పొజిషన్ చేంజ్ అయినప్పుడు దాన్ని మనం మోషన్ అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మోషన్లో మనకి 6 టైప్స్ ఉంటాయి. వైబ్రేటరీ మోషన్, లీనియర్ మోషన్, కర్వీలీనియర్ మోషన్, ఆసిలేటరీ మోషన్, సర్క్యులర్ మోషన్, రొటేటరీ మోషన్. ఓకే, వైబ్రేటరీ మోషన్ నేను ఇమేజ్ వైజ్గా మనం చెప్పాను. దీంతో మనం ఎక్కువగా డిస్కస్ చేయలేము, ఎందుకంటే మనం ఇమేజ్ చూడగానే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మా ఛానల్లో ఏంటంటే ఓన్లీ పాయింట్ టు పాయింట్ మనకి ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. ఎక్కువ ఎలాబొరేట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏం లేదు, ఎందుకంటే అందరు సైన్స్ స్టూడెంట్సే కాబట్టి. సో ఇక్కడ మనకి ఏంటంటే డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్కి కొద్ది డిఫరెన్సెస్ రాశాను. అందులో మనం క్లియర్గా చూద్దాము. డిస్టెన్స్ ఏంటంటే యాక్చువల్ పాత్. ఈ ఒక్క ఫిగర్ చూస్తే మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. A to B, దిస్ ఈజ్ యాక్చువల్ పాత్. ఓకే, డిస్టెన్స్ యాక్చువల్ పార్ట్. డిస్ప్లేస్మెంట్ ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే, డిస్టెన్స్ స్కేలర్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ. నెక్స్ట్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్, నెగిటివ్ అండ్ జీరో వాల్యూస్. ఏది? డిస్ప్లేస్మెంట్కి. ఓకేనా. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ ఏంటంటే మీటర్. ఇక్కడ కూడా ఎస్ఐ యూనిట్ మీటర్. ఇక్కడ స్కేలర్ క్వాంటిటీ, ఇక్కడ వెక్టర్ క్వాంటిటీ. స్కేలర్ అండ్ వెక్టర్. మ్యాగ్నిట్యూడ్ వాల్యూ, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్. ఇక్కడ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. నెక్స్ట్ మనకి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్. ఆబ్జెక్ట్ స్ట్రెయిట్ లైన్లో ఉన్నదాన్ని మనం డిస్టెన్స్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్. ఒకవేళ స్ట్రెయిట్ లైన్లో ఉందనుకోండి ఏదైనా, దాని డిస్ప్లేస్మెంట్ సేమ్ అవుతుంది. స్పీడ్ డిస్టెన్స్ బై టైం, యావరేజ్ స్పీడ్ టోటల్. ఓకే, నెక్స్ట్ మనకి స్పీడ్ ఎస్ఐ యూనిట్ అంటే మీటర్ పర్ సెకండ్. ఓకే, యావరేజ్ స్పీడ్ ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. స్పీడ్ ఏంటంటే డిస్టెన్స్ బై టైం, యావరేజ్ స్పీడ్ ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టైం. ఓకేనా. ఇక్కడ ఏం చేశానంటే మనకి కిలోమీటర్స్ టు మీటర్, అంటే కిలోమీటర్స్ మీటర్కి, హవర్స్ నుండి సెకండ్స్కి డైరెక్ట్ ఒక ఫార్ములా అంటే 5/18 వేసేసుకొని మనము మల్టిప్లికేషన్ చేసేస్తే క్లియర్గా వస్తుంది. ఎందుకంటే కిలోమీటర్ 1000 మీటర్స్. ఓకే, హవర్స్ 60 × 60 సెకండ్స్ కాబట్టి. ఓకే, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసేస్తే 5/18 వస్తుంది. అదే ఒకవేళ మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్కి చేంజ్ చేసుకోవాలనుకుంటే 18/5. ఓకే, ఇక్కడ చూడండి మనకి. ఓకే, ఎక్స్ వాల్యూ అని చూసుకున్నాం అనుకోండి. ఓకే, యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది అంటే 2xy, అంటే ఎక్స్ ఇక్కడ వై, ఎక్స్ 2xy బై x + y. ఓకేనా, యావరేజ్ స్పీడ్. మనం ఒకవేళ ఎక్స్ కానీ వై కానీ తీసుకుంటే సపోజ్గా ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో మనకి వాల్యూ ఇచ్చారనుకో, 2 ఇచ్చారనుకో, ఇక్కడ 3 ఇచ్చారనుకో, 2 × 2 × 3. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ + వై కాబట్టి 2 + 3. అప్పుడు ఏమవుతుంది? 2 × 2 = 4, 4 × 3 = 12. 12/2 + 3 5. ఓకేనా, 12/5 అలా అనమాట. నెక్స్ట్ యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్. దీని డిఫరెన్సెస్ చూద్దాము. ఒక 2 పాయింట్స్. కవర్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఓకే, ఈక్వల్ డిస్టెన్స్ అండ్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. జీరో యాక్సిలరేషన్ ఎందులో? యూనిఫామ్ మోషన్లో. నాన్ యూనిఫామ్ మోషన్లో కవర్ అన్ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ అన్ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఇక్కడ నాన్ జీరో యాక్సిలరేషన్, ఇక్కడ జీరో యాక్సిలరేషన్, ఇక్కడ నాన్ జీరో యాక్సిలరేషన్. నెక్స్ట్ వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. వెలాసిటీ ఏంటి? వెక్టర్ క్వాంటిటీ. మనకి డిస్టెన్స్ స్కేలర్ క్వాంటిటీ,
డిస్టెన్స్ స్కేలార్ క్వాంటిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ క్వాంటిటీ. సో అలాగే వెలాసిటీ కూడా మనకి వెక్టర్ క్వాంటిటీ. ఎస్ఐ యూనిట్ మీటర్ పర్ సెకండ్. ద డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే మనం ఏం చెప్పాను, రెక్టిలీనియర్ మోషన్. ఓకే, ద ఆబ్జెక్ట్ ఈస్ యూనిఫామ్ మోషన్, ద ఆబ్జెక్ట్ ఈస్ ఎట్ రెస్ట్. స్ట్రైట్ లైన్లో ఉందంటే యూనిఫామ్ మోషన్లోనే ఉండొచ్చు, రెస్ట్లోనే ఉండొచ్చు. డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్. డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ప్యారలల్ టు టైమ్ యాక్సిస్, అంటే ప్యారలల్గా ఉందనుకోండి. ఓకే, ఇక్కడ నేను డైరెక్ట్ డయాగ్రామ్స్ తోటి చూపించేస్తాను. ఓకే, ఇక డిస్టెన్స్ టైం గ్రాఫ్లో మనకి స్ట్రైట్ లైన్లో ఉంటే అదేంటి యూనిఫామ్ మోషన్ ఉండొచ్చు, రెస్ట్లోనే ఉండొచ్చు. అది ప్యారలల్గా ఉందనుకోండి, ప్యారలల్గా అంటే వెన్ ద ఆబ్జెక్ట్ స్టేషనరీ అంటే అక్కడనే ఉండొచ్చు. ఆర్ క్యూబిక్ మీటర్ లైట్ ఇయర్ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి, క్యూబిక్ కానీ మీటర్ కానీ లైట్ ఇయర్ కానీ మనము వీటిలో మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డిస్టెన్స్ టైం గ్రాఫ్. ఓకే, ఫర్ స్టేషనరీ బాడీ, ఓకే, ఫర్ యూనిఫామ్ మోషన్.